ఏయ్, నన్ను అలా పిలవద్దని చెప్పానా? ఎలా? యువరాణి అనా అక్క అనా? యువరాణి అనద్దు, అక్క అనద్దు. మరి రోజా అని పిలిస్తే బాగోదు కదా. ఏయ్, నాతో నీకేం పని? మాట్లాడకుండా అవతలికి వెళ్ళు. ఇక్కడ ఎవ్వరూ లేరులే అక్క. కష్టంలో ఉన్నప్పుడు అయిన వాళ్లే కదా ఓదార్చాలి. నీ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదక్క. ఈ ఇంట్లో ఉన్న చిట్టిగాడికైనా ఒక గుర్తింపు ఉందేమో కానీ నీకు అది కూడా లేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నిజం అదే కదా. ఈ ఇంటి 4 గోడలకి తప్ప నువ్వు ఎవరు ఏంటి అనేది బయట ఎవ్వరికీ తెలీదు. ది గ్రేట్ రమాదేవి గారి కోడలైపోవాలని కలలు కన్నావు. అయిపోయానని మురిసిపోయావు. కానీ ప్రయోజనం ఏముంది? అమ్మగారి నోటి వెంట నా కోడలు అనే ఒక మాట కూడా రాలేదు కదా. ఆవిడ అన్నంత మాత్రాన నేను ఇంటికి కోడల్ని కాకుండా పోతానా? అరుణ్ సార్ భార్యని నేను. అంతేలే. అలా అని నువ్వు సర్ది చెప్పుకోవాల్సిందే. కళ్ళ ముందు జరిగేవి చూస్తుంటే నువ్వు ఎంత చిన్నబోతున్నావో నీకు అర్థం కావడం లేదు. కానీ నాకు మాత్రం క్లియర్గా అర్థమవుతుందక్క. ఏంటే నీకు అర్థమయ్యేది? ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలికి ఈ ఇంటి పెద్ద కోడలు ఎవరు ఏంటి అనేదే తెలీదు. చూసావు కదా, అంతకంటే అవమానం ఇంకేముంటుంది? దేనికంటే నిజాయితీకి మారు పేరైన పని మనిషి రామచంద్రయ్య కూతురు అని నువ్వు ఒప్పుకుంటే అది ఎంతో గౌరవంగా ఉంటుంది. నిజం ఒప్పుకుంటే నిన్నెక్కడ మెడపట్టి బయట గెంటేస్తారోనని నువ్వు భయపడుతున్నావు. ఈ ఇంట్లో జరిగే అవమానాలతో పోల్చుకుంటే అదేం పెద్ద అవమానమే కాదు. పిచ్చి పిచ్చి వాగుడు వాగకుండా వెళ్ళి నీ పని చూసుకో. ఇంతకు ముందంటే నేను పని మనిషిగా వచ్చాను కాబట్టి నీతో సహా అందరూ నాకు చెప్పేవాళ్లే. కానీ ఇప్పుడు అయ్యగారికి అతిథిగా వచ్చాను కాబట్టి ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. అందుకే నీ గురించి మాట్లాడే తీరిక కూడా దొరికింది. ఏంటి, టైం దొరికింది కదా అని నాతో ఆడుకోవాలని చూస్తున్నావా? మరంతేగా. నీ టైం అని నువ్వు ఫీల్ అయినప్పుడు నువ్వు ఆడుకున్నావు. మరిప్పుడు నా టైం వచ్చింది కదా. చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నన్ను. మీరందరూ అవకాశం కోసం ఎదురు చూస్తారు, టైం వచ్చినప్పుడు ఆడుకుంటారు. కానీ నేను అవకాశాన్ని సృష్టించుకుంటాను, టైంని రప్పించుకుంటాను.